హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఒక కప్ రేషన్ బియ్యంతో పునుగుల్ని ప్రిపేర్ చేసుకుందామండి. సాయంత్రం పూట వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటాయండి. ముందుగా దీనికోసం ఒక కప్ దాకా రేషన్ బియ్యం తీసుకోవాలి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. తర్వాత దీని నిండా నీళ్లు పోసుకొని మూత పెట్టి 1 గంట పాటు నానపెట్టేసుకోవాలి. నానపెట్టుకున్న ఈ బియ్యాన్ని చెక్ చేసుకోండి. నా బియ్యం అనేది ఇలా నానిపోయాక వీటిని 1-2 సార్లు శుభ్రంగా మళ్ళీ కడిగేసుకొని వాటర్ లేకుండా తీసుకోండి. ఇలా తీసుకున్న బియ్యాన్ని మనం వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో మనం ఎక్కువ వాటర్ అనేది అసలు పడనివ్వకూడదు. ఉడికించుకున్న బంగాళదుంపలు 2 దాకా తీసుకోండి. అలాగే దీంట్లోకి వేసేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలండి. కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. ఎంత వీలైతే అంత సాఫ్ట్గా వేసుకోండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న ఒక 2 అంగుళాల అల్లం ముక్క, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి. పిండి అంతా మిక్స్ అయిపోయాక దీంట్లోనే చిటికెడంతా వంట సోడాని కూడా వేసేసుకోండి. అలాగే పిండిని ఇలా పక్కన పెట్టేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ మనం మెయిన్ అండి. పునుగులు అనేది పర్ఫెక్ట్ షేప్లో రావాలి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ పిండి కొంచెం పల్చగా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. వేడి వేడి నూనెలో ఈ పునుగుల్ని జాగ్రత్తగా ఇలా డ్రాప్ అవుట్ చేసేసుకుంటే చక్కగా పొంగుతూ మనకి ఇలా వచ్చేస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. నార్మల్గా మనం దోశ పిండితో పునుగులు వేసుకుంటాం కదా, టేస్ట్ కూడా అచ్చంగా అలాగే ఉంటాయి. వీటిని మంచి క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ఇన్స్టెంట్గా ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టేశారనుకోండి, చాలా ఇష్టంగా తినేస్తారండి. దీంతోపాటు పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది తింటే. అలాగే వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి కూడా. ఈ వీడియో చూసి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి. చాలా బాగా కుదురుతుందండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.